Hello, good evening. Welcome to ARS News Channel. టుడే ఇండియన్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్. ఈరోజు మే 23న భారత స్టాక్ మార్కెట్లు బలమైన లాభాలను నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 769 పాయింట్లు పెరిగి 80,000 స్థాయిని దాటింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 24,853 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 769 పాయింట్లు పెరిగి 80,116.49 వద్ద ముగిసింది. నిఫ్టీ 161.70 పాయింట్లు పెరిగి 24,328.95 వద్ద ముగిసింది. టాప్ గెయినర్స్ ఎటర్నల్, హెచ్డిఎఫ్సి లైఫ్, జియో ఫైనాన్షియల్, పవర్ గ్రిడ్ కార్ప్, ఐటీసీ. టాప్ లూజర్స్ సన్ ఫార్మా, గ్రాసిమ్. ప్రధాన కారణాలు: ఐటీ రంగంలో బలమైన కొనుగోళ్లు. టాప్ ఐటీ కంపెనీలలో కొనుగోళ్ల వృద్ధి, ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి వాటిల్లో మార్కెట్ను మద్దతు ఇచ్చింది. ఫారిన్ ఇన్వెస్టర్ల ప్రవాహం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులు పెట్టడం మార్కెట్ను బలపరిచింది. ఆటో రంగంలో వృద్ధి. ఆటో రంగంలోని కంపెనీలు, ముఖ్యంగా మారుతి సుజుకీ, టీవీఎస్ మోటార్స్, మహీంద్రా లాంటి వాటిల్లో మంచి పెరుగుదల కనిపించింది. నిఫ్టీ ఐటీ సూచీ 1% పైగా పెరిగింది. ఐటీ రంగం బలంగా ఉన్నట్లు సూచిస్తుంది. మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సూచీలు తక్కువ పెరుగుదలతో ముగిశాయి. సూచికలు 0.2% వరకు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లు. అమెరికా మార్కెట్లు. డౌ జోన్స్ సూచీ తక్కువ మార్పుతో ముగిసింది. ట్రంప్ యొక్క పన్ను బిల్లును హౌస్ ఆమోదించడంతో మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. ఆసియా మార్కెట్లు. నిక్కీ సూచీ 1% పెరిగింది. ఆసియా మార్కెట్లు బలంగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్. ఏడాదిలో సెన్సెక్స్ 1,00,00 మార్క్. మోర్గాన్ స్టాన్లీ కీలక రిపోర్ట్. దేశీయ స్టాక్ మార్కెట్లలో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టేందుకు ఇది మంచి అవకాశమని మోర్గాన్ స్టాన్లీ కీలక నివేదిక విడుదల చేసింది. సెన్సెక్స్ వచ్చే ఏడాది నాటికి 1,00,000 మార్క్ చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రాథమిక అంచనా ప్రకారం సెన్సెక్స్ 89,000కు చేరుకుంటుందని, ప్రస్తుత స్థాయి కంటే 8% ఎక్కువేనని పేర్కొంది. ఆర్థిక వృద్ధి, చమురు ధరల స్థిరత్వం వంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. బలమైన దేశీయ వృద్ధి, అమెరికాలో వృద్ధి నెమ్మదించిన మాంద్యం అవకాశాలు లేకపోవడం, చమురు ధరల్లో స్థిరత్వం, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సానుకూలతలు, స్వల్పకాలంలో వడ్డీ రేట్లలో 50 బేసిస్ పాయింట్ల కోత, సానుకూల లిక్విడిటీ వాతావరణం వంటి కారణాలతో సెన్సెక్స్ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నివేదిక అంచనా వేసింది. సెన్సెక్స్ ఆదాయాలు 2028 వరకు సంవత్సరానికి 16.8% చొప్పున పెరుగుతాయని అంచనా వేసింది. సెన్సెక్స్ 12 నెలల్లో 1,00,000 మార్క్ చేరాలంటే ముడి చమురు ధరలు $65 కంటే దిగువకు చేరాల్సి ఉంటుంది. అలాగే వస్తు సేవల పన్ను జీఎస్టీ రేట్లు తగ్గించడం, వ్యవసాయ చట్టాల్లో పురోగతి, ఆదాయ వృద్ధి కాగర్ 19% మేర ఉండడం, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం నుంచి ఉపశమనం వంటివి లభించినప్పుడు సులభంగానే 1,00,000 మార్క్ దాటుతుందని మోర్గాన్ స్టాన్లీ వివరించింది. అయితే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు హైరిస్క్ ఉంటుంది. ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ముందుగానే పూర్తి వివరాలు తెలుసుకుని, ఎంచుకునే స్టాక్ గురించి పూర్తిగా అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయడం మంచిది.